రావద్దు, లోపలే ఉండు. నిన్నే నన్నా కాదు దాన్ని. అమ్మో రావద్దని చెప్పారా? నడు లోపలికి. అమ్మో వెధవల్లారా, నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా? చూస్తారా మీ సంగతి? సుందరం ఏమైందిరా నీకు? ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయి ఉండేది. హచ్చా నన్నా చచా కోడండి. కోడేంటి? కోడి పెట్టండి, అదే ఆడకోడి. మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులోకొచ్చి అంటూ ఒకటే రథ. ఎంతైనా ఆడదు కదండి. ఎక్కడికి పోతుంది? ఈక వాసిలో మిస్ అయిపోయింది గాని లేకపోతే దాని ఓ మిస్ అయింది కోడి కాదురా, నేను. ఓరి భగవంతుడా, ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే చచ్చాయి కదరా. ఆ వెధవులు చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలాగా. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించు. ఈయన కూడా నన్ను ఇంత మాట అన్నాడంటే దానికి కారణం తెరలింగం సార్, ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు సార్? మంచి గిరుడు గాడు అనుకుంటారు సార్. ఇది ఊళ్ళో వాళ్ళ అభిప్రాయమా నీ ఓనా? వాళ్ళ అభిప్రాయమే సార్. సార్, అటు చూడండి సార్. ఆడెవడరా? తప్పుకో, నీ రక్తం కలుగుతుంది వాళ్ళ. పట్టపగలు పట్టాక తెచ్చుకుని జనాన్ని బెదిరిస్తున్నాడు. అది మీరుండగా ముందు నువ్వు వెళ్ళి నేను వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా, కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు? సార్, ఈ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడిని కదా. కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ కి అగైనెస్ట్ గా నేను పోను. మీరు పోరు, మీ రూల్స్ పుణ్యవాన్ని నేను పోతాను. అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్, ఒక్కలో ఒక కోడిని. కోడినా? అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు. అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా. అందుకని ఒరే లింగయ్య, సార్ సమజైంది లేరా? రే మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా? ఏమున్నాయి సార్? 3 క్రైమ్ కేసులు, 3 దోపిడీ కేసులు, మొత్తం 6. అందులో 3 ఆడే చేసిండు. అయితే మిగతా 3 అకౌంట్ లో వేద్దాం. ఇదిగో రైట్లే. ఇడ్లీయా పలావదేమన్నాగా. ఏరా స్టేషన్ రావడం ఫస్ట్ టైమా? అవునండి. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా, చీప్ గా ఈ కేసులు ఏమిట్రా? ముచ్చటగా నేను రేప్ కేసులు నీ మీద వేసుకున్నాను అనుకో. సార్, హలో, నమస్కారం గురుగారు. ఏంటి మీరు వచ్చేసారా? దొంగ దొరకలేదా? దొంగ ఇక్కడే ఉన్నాడండి. నేను అప్పిస్తా గురువు గారు విని. నీకెందుకండి మీరు నిశ్చింతగా ఉండండి. సార్ మీరైనా చెప్పండి, నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలో ఉందా? నా మొహం చూస్తే పోలీసు లాగున్నానా? తప్పదయ్యా కర్మ. అయినా నీ మొహం చూస్తే నా మొహంలో అమాయకుడు అనిపిస్తుందయ్యా. ఆ ముక్కేదో ఆయనకి చెప్పండి. చూసి చెప్పను, ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు. ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట. ఎంతసేపు చేసిందేంటి? సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి, పోనీ సరదాగా బయట వేసి తీసుకురమ్మంటారు. అపీరెన్స్ బాగుంటుంది. ఉంటా. రే సార్, సాయంత్రానికి వీడిని డెకరేట్ చేయండి. ఓకే. సెకండ్ రౌండ్. సుందరం, ఒరే వీరబాబు, సుందరం ఏమైనా వచ్చాడా? ఇంకా రాలేదు. వాడు రాకపోతే ఏమైపోయాడో అన్న టెన్షన్ అయినా లేకుండా మందేలా కొడుతున్నారా? మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్. రేయ్, ఎన్నిసార్లు తిట్టినా మీరు మారడమేమిట్రా? అంత తొందర వచ్చిందిలే బాబాయ్. చిచ్చి, మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది. వెళ్తున్నావు బాబాయ్? ఏ నువ్వు కూడా వస్తావా? నేను పనిలో ఉన్నాను గానీ. మరి ఎందుకు అడిగావు? వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమైనా తెస్తావేమో. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమయ్యా, ఎప్పుడు చూసినా సెల్లో నువ్వే ఉంటావు? ఏం చెప్పమంటారమ్మా, ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు. చీపుగా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా. నా లెవెల్ డిఎస్పీ గారు వస్తుండ్రమ్మా. సెల్ ఖాళీగా చీపుకుంటుందని. మీరు రండి అమ్మా, రండి. దమ్మా, కూర్చో. కూర్చోండి అమ్మా, కూర్చో. ఏమయ్యా, అమ్మా మీ ఎస్ఐ ఐడి? డ్యూటీ కానీ వెహికల్ మీద వెళ్ళిండమ్మా. వెహికలా? అదేనమ్మా, సైకిల్ మీద. ఓ, వాడేవుడు అదో రకంగా మూలుగుతున్నాడు? సుందరం అని. సుందరమా? అతనొట్ట అమాయకుడే. కరెక్ట్ గా చెప్పారు. నేను అమ్మాయి అమ్మో లేడీసు. పాప అతనేం చేసేవాడు కాదే. పాపం ఏంటమ్మా, కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నాను, కోడి కథలు చెప్తాన్నాడు. అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం. అతని గురించి నాకు బాగా తెలుసు, వదిలే. సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను కదా, వదిలే వదిలే. నువ్వు చెప్తే చాలమ్మా, ఏదైనా కేసు మాఫీ. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడు. రేయ్, మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో, ఈసారి మొత్తం కటింగే. నడు ఎలా? ఆగా, నేను నీకు ఇంత హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పాలని కూడా తెలీదా?
థ్యాంక్స్. నాకు కాదు అక్కడ. నేను చెప్పింది అక్కడే. మరి నన్ను చూస్తావేంద్రా? చెప్పాను కదా సార్. అబ్బా, నాకు లేడీస్ అంటే పడదని. లేడీస్ అంటే పడదు, ఆహా. కోడ్ అంటే పడతావు. ఆ, ఎందుకైనా మంచి చూసా డాక్టర్ తీసుకో. ఆ, మీరు కూడా అదే మాట. తాత. ఆ, తాతోయ్. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. మ్. ఆ, సరే నేను వెళ్ళొస్తాను. నమస్తే అమ్మా. ఎస్ఐ గారు వస్తే నేను వచ్చానని చెప్పు. సరే అమ్మా. డెకరేట్ చేశారా? నమస్తే సార్. నువ్వెప్పుడు వచ్చావమ్మా? అది కాదు బాబాయ్, ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని. ఎరా లింగం, సార్. వాడేడ్రా? మేడం వదిలేయమంటేను. ఏమ్మా ఆ? వాడిని వదిలేయమన్నావట? జీవితాంతం అతన్ని వదలకూడదని. అంటే సార్ అంటే జీవితాంతం గిల్లుతావు అనమాట. ఓకే. పో బాబాయ్. అక్క అక్క, ఈ కలెక్షన్ ఫైల్ చూడు. అబ్బా ఉండవే నీ ఫైల్ గొడవ నువ్వు. చీచి చీచి చీ. ఏదో తప్పక పనిచేస్తాను గానీ ఈ ఆఫీస్ లో పనిచేసి కంటే పచ్చిమిరపకాయలు బజ్జీ అమ్ముకోవడం బెస్ట్. సంవత్సరం అంతా నిద్రపోతారు, ఆకలు ఫైళ్లు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు వీర్రాజు. ఏంటేంటి ఆయన ఏరి ఎవరు? సుందరం. మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్లో వదిలేసారమ్మా. వెళ్ళవమ్మా, అదే టెన్షన్ తో చెప్తాను. టెన్షనా? ఎవరికి, ఎందుకు, ఎప్పుడు? రాకుండా టెన్షన్. మీకెందుకు టెన్షన్? టెన్షన్. అలాగే. ఛీ, అది ఈ కాదు, ఆఫీస్ లో ఇదో- సాటి మనిషి రాకపోతే అలాగేనండి, టెన్షన్ ఎందుకు కదా. రాలేదు ఏమిటి అని ఎవరికి పట్టదు. మీకంటే ఆ గిరేనయ్యం అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు. గిరా ఆ, అయితే ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్తాలే. కన్యా అన్నయ్యా. ఛీ, ఛీ. గిరి గిరి, ఆ. సుందరం ఇంకా రాలేదే? ఒక గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు. మరి నాకు చెప్పలేదేంటి? చెప్పాల్సింది నాకు, ఇక్కడ బాసు నేను. కానీ ప్రేమించింది నేను. నీ గోల పడలేక ఓ లేట్ గా వస్తాడు. ఎలాగ లేట్ గా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటూ వసూలు చేస్తున్నామన్న. అవును, అందరూ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నీకు నువ్వే అర్థం కావు, ప్రాణం తీస్తున్నావు. ఏయ్, ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఆ? ఏంటయ్యా, ఏంటి పైకి వస్తారేంటి? కొడతారా? ఏంటయ్య మీరు? అబ్బో! అబ్బో! అయ్యో! అబ్బో! ఏంటా బాబు? అబ్బో! అబ్బో! జాగ్రత్త. అమ్మా, ఏమయ్యా, మంచి చెడ్డ లేకపోయింది, కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా. ఎరా, మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి నేనా? చూడు సుందరం, నేను సుందరాన్ని కాదయ్యా బాబు. అమ్మ పరిగెట్టండి రా. సార్, నేను సార్, సుందరం కాదయ్యా సార్. బాబు. సుందరం గుడ్ న్యూస్ సార్. సార్ నేను సార్ సుందరాన్ని. అదేంటి అలా ఉంటున్నారు? ఒంగోలేదయ్యా బాబు, ఒంగో పెట్టేశారు. అవును, నేను బాకీలు వసూలు చేసినామన్నాక ఆ. ఏం చేశావు? ఆ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదించేశాను. వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు, ఇక్కడ నన్ను వాయించావు. మిమ్మల్ని ఎవరు ఎందుకు? అమ్మా. ఎవడో వైట్ అండ్ వైట్ అట, డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు. వాడు అమ్మకడ వాడ వచ్చి చిటికేశాడయ్యా. మాటలు రావనుకున్నా, మాట పడిపోయి కుమ్మేశాడయ్యా. అబ్బా! ఇదిగో సుందరం, నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా. నన్ను చూడు, నాకు వీక్నెస్ ఉన్నా ఏనాడైనా బయటపడ్డానా? వీక్నెస్ సార్ మీకా? ఆ. చాచా, మీకు వీక్నెస్ ఏంటి సార్? అబ్బా, పొజిషన్ బాగలేకపోయినా నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి సార్. మందు పోస్తే తాగాలని ఉంది. ఆహా. కుడి చేతిలో మందు గ్లాసు, గ్లాసులో వెన్నెల పడాలి, మ్. తన నా గుండెల మీద పడాలి, శ్వాసలో శ్వాస కలవాలి, తనలో మల్లె పొలతో ఒక మత్తు ఎక్కాలి. మల్లెపూలు మందు గ్లాసు, మల్లెపూలు సార్, మందు గ్లాసు. సార్ ఏమైంది? మందు కొట్టాలని ఉందయ్యా. 32 ఏళ్ల కళ. ఏమయ్యా, నీ పుణ్యమైన తిరక ముందే పోయేలా ఉన్నా. చాచా, అయినా ఇప్పుడే ఎట్లా ఉన్నావు? రేపు పెళ్ళాక ఏం చేస్తావు? పెళ్ళ ఆ. చిచి చచ్చిన చేసుకోను. చచ్చని ఒప్పుకుంటాడు. నువ్వు రాజు నా మాట విన్నా? ఏమి విన్నావు? ఇదిగో ఫోటో. తొలిసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావే నా మొగుడు, బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో. ఎవడాడు ఒప్పుకోబడాలి? కాదులే, సర్లే నువ్వు చెప్పు. చెప్ప. బావే నా మొగుడు, బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ చెప్ప. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ ఆ. బావ కన్నదమ్ములు. అది కాదు నాన్న, ఆ. నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు బావే నా మొగుడు అంటున్నావు. అవును అన్నాను. కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఆ. బావ కన్నా వీళ్ళ నయం. ఓహో, పిచ్చిదానా. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఉమ్, మనల్ని పట్టించుకుంటాడేటి? ఉమ్. అంత మాత్రం చేత మనం చిరంజీవి వాళ్ళు చూడడం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి.
అరే పక్కడా మా సుందరం గడి ఇల్లు ఇదేనా? ఎవడ్రా నువ్వు ఎవరండి మీరు మా సుందరానికి నేను మేనమావని. ఇదినా ఇటున్నావా? ఇది నా కూతురు. బాగుంది ఒరే సుందరం మన మాంగారు వచ్చారు రారా ఆ లోపల రండి ఆ లోపల రండి ఆ లోపల రండి మీదకి వచ్చేస్తున్నావా? ఎవర్రా వీళ్ళు? మన మాంగారు పర్వతంలో మెతుకొచ్చేస్తున్నాడు. ఇలా ఇద్దరి మధ్య నువ్వు నల్లి పెట్టేట్టుకున్నావు. లోపలికి వెళ్ళు.